నమస్కారం. సరే, మీ దగ్గరొక అద్భుతమైన ఐడియా ఉంది, దానికి కావాల్సిన డబ్బు కూడా ఉంది. ఇంకేంటి, సక్సెస్ వచ్చినట్టేనా? అస్సలు కాదు. ఆ ఫండింగ్ను కేవలం డబ్బులా కాకుండా వృద్ధికి దారితీసే ఒక పక్కా ప్రణాళికగా ఎలా మార్చాలో ఈరోజు విశ్లేషణలో చూద్దాం. చూడండి, చాలా గొప్ప ఐడియాలకి ఎదురయ్యే సమస్య ఇదే. డబ్బు చేతిలో ఉన్నంత మాత్రాన సరిపోదు. దానికి సరైన దిశానిర్దేశం, ఒక రోడ్ మ్యాప్ లేకపోతే ఆ ప్రయాణం మొదలవకముందే ఆగిపోయే ప్రమాదముంది. అయితే మరి సొల్యూషనేంటి? సింపుల్, ఒక పక్కా బ్లూ ప్రింట్. ఇదే మనకు దారిచూపే గైడ్ లాంటిది. అసలింతకీ ఈ విజయానికి పునాలి వేసే ఈ బ్లూ ప్రింట్ను ఎలా నిర్మించాలి? ఈ ప్రశ్నకి సమాధానమే ఈరోజు మన విశ్లేషణ. సరే, మొదటి విభాగానికి వచ్చేద్దాం. ఆర్థిక బ్లూ ప్రింటును రూపొందించడం. ఏ గొప్ప కట్టడమైనా సరే ఒక స్పష్టమైన ప్లాన్తోనే మొదలవుతుంది కదా. అలాగే మన ఆర్థిక ప్రణాళికకు ఆ పునాది ఎలా వెయ్యాలో ఇప్పుడు చూద్దాం. మన బ్లూ ప్రింట్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మన గోల్ని క్లియర్గా పెట్టుకోవడం. దీనికి 3 మూలస్తంభాలున్నాయి. 1. ఈ డబ్బును ఎందుకు వాడుతున్నావ్? 2. మన దగ్గర ఎంత డబ్బు ఉంది? 3. ఈ ప్లాన్ ఎంత కాలం కోసం? ఈ 3 ప్రశ్నలకు క్లియర్ ఆన్సర్స్ ఉంటేనే మన ప్లాన్కి ఒక బలమైన పునాది పడుతుంది. ఇప్పుడిక్కడ చూడండి, ప్రతి రూపాయికి ఒక జాబ్ ఎలా ఇవ్వొచ్చో. ఈ ఉదాహరణలో జేల్ పెద్ద మొత్తం అంటే 30% R&Dకి కేటాయించారు. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఈ సంస్థ ఇన్నోవేషన్కి, ఒక కొత్త ప్రోడక్ట్ తయారు చేయడానికి టాప్ ప్రయారిటీ ఇస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇలా ప్రతి కేటాయింపు వెనక ఒక వ్యూహం ఉండాలి. అంటే మనం చేసే ప్రతి ఖర్చు వెనక ఒక క్లియర్ టార్గెట్ ఉండాలన్నమాట. R&D మీద ఖర్చు పెడితే అవుట్కమ్ ఒక కొత్త ప్రోడక్ట్ అవ్వాలి. మార్కెటింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ఫలితం కొత్త కస్టమర్లు. ఇలా మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి మనల్ని గోల్ వైపు ఒక అడుగు ముందుకు వేయించాలి. విషయమేంటంటే డబ్బును ఊరికే ఖర్చు చేయడం కాదు, ఆ డబ్బుతో రిజల్ట్స్ని కొనాలి. సరే, సెక్షన్ 2కి వెళ్దాం. వ్యూహాత్మక ఎంపికలు చేసుకోవడం. మనకి ఏం చెయ్యాలో తెలిసింది, కానీ ఇప్పుడు ఎలా చెయ్యాలి అనే అసలైన పాయింట్కొచ్చాం. ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడూ లిమిటెడ్గానే ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఆగాలి అని నిర్ణయించుకోవడమే అసలైన స్ట్రాటజీ. ప్రయారిటీస్ ఎలా సెట్ చేసుకోవాలో ఈ టేబుల్ మనకు చాలా క్లియర్గా చూపిస్తుంది. చూడండి, R&Dకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు ప్రోడక్ట్ ఉండాలి కదా. అది రెడీ అయ్యాకే కదా మార్కెటింగ్ చేసి కస్టమర్లను తెచ్చుకునేది. లీగల్ లాంటివి ముఖ్యమే, కానీ వాటిని తర్వాత స్టేజ్లో కూడా చూసుకోవచ్చు. సో ఏది ఇప్పుడు అత్యవసరం, ఏది కొంచెం ఆగినా పర్లేదు అని తేల్చుకోవటమే ఇక్కడ కీలకం. ఓకే, మన దగ్గర ప్లాన్ ఉంది, ప్రియారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటినీ ఒక టైమ్లైన్లో పెట్టి యాక్షన్లోకి ఎలా తీసుకురావాలో చూద్దాం. ఈ టైమ్లైను మన బ్లూ ప్రింట్ ఎలా వర్కవుతుందో చాలా బాగా చూపిస్తుంది. మనం అనుకున్న ప్రయారిటీస్ ప్రకారమే. చూడండి, మొదటి త్రైమాసికంలో R&D మీద, 2వ త్రైమాసికంలో మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాలి. ఇలా ప్రతి క్వార్టర్కి కొన్ని టార్గెట్స్ పెట్టుకోవడం ద్వారా మనం ప్లాన్ని ఆచరణలో పెట్టచ్చు. ఇక 4వ విభాగానికొస్తే ఫలితాలని చెక్ చేసుకోవడం. చూడండి, ప్లాన్ వేయడం చాలా ఈజీ, కానీ దాన్ని ఫాలో అవుతున్నామా, రిజల్ట్స్ వస్తున్నాయా లేదా అనేది చూడకపోతే ఆ ప్లాన్కి విలువే ఉండదు. సో ఇక్కడ జవాబుదారీతనం గురించి మాట్లాడుకుందాం. మరి మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేదా అని ఎలా తెలుస్తుంది? దానికే ఈ మైల్ స్టోన్స్. ప్రతి స్టెప్లోనూ సక్సెస్ అంటే ఏంటో మనం ముందే డిఫైన్ చేసుకోవాలి. అప్పుడే మన ప్రయాణం మన గమ్యం వైపే వెళ్తోందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్క నంబర్ మొత్తం కథని చెప్పేస్తోంది. ఉదాహరణకి 150% ROI అంటే ఏంటి? సింపుల్గా మనం పెట్టిన ప్రతి 100 రూపాయలకి 150 రూపాయల విలువను తిరిగి సంపాదించాలి అని టార్గెట్ పెట్టుకోవడమన్నమాట. ఇలాంటి క్లియర్ టార్గెట్స్ మనల్ని ముందుకు నడిపిస్తాయి. మరి ప్రోగ్రెస్ని ఎలా ట్రాక్ చేయాలి? దానికి ఈ 3 స్టెప్స్ ప్రాసెస్ చాలా బాగా పనిచేస్తుంది. ఫస్ట్, ఎప్పుడెప్పుడు రిపోర్ట్ చెయ్యాలో ఫిక్స్ చేసుకోండి. సెకండ్, ఏ పనికి ఎవరు బాధ్యులో క్లియర్గా చెప్పండి. థర్డ్, రెగ్యులర్గా రివ్యూ మీటింగ్స్ పెట్టండి. ఈ 3 పాటిస్తే అకౌంటబిలిటీ అదే వస్తుంది. ఫైనల్గా మనం మనల్ని వేసుకోవాల్సిన ఒకే ఒక ప్రశ్న ఇది: మనం పెడుతున్న ప్రతి పైసా మనల్ని గ్రోత్, ఇన్నోవేషన్ ఇంకా లాభాల వైపు నడిపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం అవును అయితే మీ బ్లూ ప్రింట్ సక్సెస్ అయినట్టే.